హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము గులాబ్ జామున్ చేసుకుంటున్నాము. ఇగో పిండి ఇది వెచ్చిడా చూద్దాం ఎలా అవుతుందో. పాలు కాబట్టి చల్లార్చిన పాలు కొంచెం కొంచెం పోసుకుంటా, ఎందుకంటే మళ్ళీ పలస అయిందనుకో ముద్ద రాలేదు, అప్పుడు మళ్ళీ నన్ను తిట్టారు ఆయన. కొంచెం కొంచెం పోసుకుంటా ముద్ద చేసుకోవాలి. ఇట్లా ముద్దకు వచ్చేటట్టు కొంచెం మిక్స్ చేసుకోవాలి. చూడండి ముద్దకు ఎట్లా వస్తుందో. చూడండి ఫ్రెండ్స్, మనం గులాబ్ జామున్ ముద్ద అయితే రెడీ అయింది. సూపర్ ఉంది కదా, చేతులకు నెయ్యి లాగుంది, ఎంత బాగుంది. చిన్న చిన్న బాల్స్ లాగా కట్టుకోవాలి. బాల్స్ గులాబ్ జామ్ గుండు గుండు గులాబ్ జామ్ రెడీ అయిపోయి. గుండు గుండు గులాబ్ జామ్ మన ఆచి గులాబ్ జామ్. ఇట్లా బాల్స్ ఒక్కొక్కటి కట్టుకొని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. సరేనా? ఆపియా మళ్ళీ ఎక్కువసేపు పెట్టు, కట్ చేసుడు బాగా ఇప్పుడు ఏమి వినిపించదు మరి. చెప్పండి ఫ్రెండ్స్, వంటలు అయ్యాయా? మాది ఈరోజు వంట ఇది చేపిస్తుంది మా బిడ్డ. కట్ చేసిన కానీ పొద్దుగా ఇట్లా బాల్స్ లాగా చుట్టేసిన మొత్తం వేపుకోవాలి. అయింది. ఒక్కొక్క గుండు గుండు గులాబ్ జాములు వేస్తుంది. చూడండి ఫ్రెండ్స్ ఎలా అవుతుంది. ఖాళీ వెళ్తున్నాయి మీది వెళ్తున్నాయి, నూనెలా ఈత కొడుతున్నాయి గులాబ్ జాములు. కలర్ రావాలి. ఈ కలర్ వచ్చేదాకా మెల్లగా మంట పెట్టుకొని సిమ్లా ఇట్లా వేపుకోవాలి. సరేనా? ఇట్లా ఇట్లా చిన్న బోండాలాగా
గులాబ్ జాములు కూడా కాలుస్తుంటే కూడా గులాబ్ జామ్ వాసన వస్తుంది. లాస్ట్ కానీ చూపెడదు. పోటీ 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 మీద ఈత కొడుతున్నాయి. వారేవా నేను ముంద నువ్వు ముంద నేను ముంద నువ్వు ముంద అంటున్నాయి మన గులాబ్ జాములు. అరే భాయ్ ఆపరే భాయ్, స్లో స్లో స్లో. వేసేసేయండి అన్ని మట్టి రాక్షసి తయారైందా ఇక్కడ. అది మొత్తం నింపేసిన చక్కెర పాకానికి అయితే నేను ఇన్ని నీళ్ళు పోసుకుంటున్నాను. అంటే మనం గులాబీ జాములు ఎక్కుంటే ఎక్కువ పోసుకోవాలి, తక్కువ తక్కువ పోసుకోవాలి. నేను చేసిన ఈ గ్లాస్ తోటి నేను 3 గ్లాసులు వేస్తున్నాను. ఇంకా ఎక్కువ స్వీట్ తినాలనుకుంటే ఇంకో గ్లాస్ ఎక్కువ వేసుకోండి, అయిపోతుంది. నీళ్ళు పోసుకున్న, చక్కెర వేసుకున్న 3 గ్లాసులు. మంచిగా ఇది ఇట్లా మరిగి తీగ పాకం లాగా వచ్చేటట్టు చూడాలి. మన గులాబ్ జాముకు సరిపోయేదంటే ఎసరు పెట్టాను. ఎక్కువ గులాబ్ జాము చేసుకుంటే ఎక్కువ పెట్టండి, తక్కువ చేస్తే తక్కువ పెట్టుకోవాలి. మాకు ఇది సరిపోతుంది. సరేనా? చూడండి ఫ్రెండ్స్, మన పాకం అయితే రెడీ అయిపోయింది. మసిలి ఆ కలర్ అయింది. మసిలి ఏడు దాకా పోసిన వాటరు నా ఏళ్ళు ఉంది చూడు, ఇక్కడ దాకా పోసిన మొత్తం మసిలి ఇట్లా వచ్చింది. పాకానికి మాత్రం మంచిగా సరిపోయేటట్టు మంచిగా వచ్చింది తీగ పాకం. మసలు పెట్టి పానకాన్ని చల్లార్చుకున్న తర్వాత మనం కట్టుకున్న గులాబ్ జాములను వేసుకోవాలి. అప్పుడు కొంచెం సేపు ఒక 20 నిమిషాలు ఆపితే మన గులాబ్ జాములు రెడీ అవుతాయి. ఈ విధంగా అయితే చేసుకోండి. చూడండి, నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.